వైసీపీ నాయకులు రెవెన్యూ శాఖలో రకరకాల కుంభకోణాలు చేశారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా 3,000 కోట్లు జగన్ ప్రభుత్వంలో బకాయిలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పెట్టిన బకాయిలను కూటమి ప్రభుత్వం తీరుస్తుందని తెలిపారు. దొంగ అన్నదానికి వాళ్ళు మాట్లాడేది సరిపోతుందండి. 3,000 కోట్లు బకాయిలు పెట్టింది మీరు కాదా? వసతి దీవెన అని పేరు పెట్టి బడ్జెట్లో పెట్టిన దానికన్నా 5 ఏళ్లలో ఏనాడన్నా 50% మించి ఇచ్చారా? ఈరోజు రికార్డ్స్ కావాలంటే నేను మొత్తం మీకు ప్రొడ్యూస్ చేస్తాను మీడియా ముందు. అసెంబ్లీలోనే చెప్పాను నేను. అసెంబ్లీ అత్యున్నత వేదికలో మేము ఎక్కడ అసత్యాలు చెప్పలేదు. ఈరోజు రాజకీయాలు చేద్దాం అనుకుంటే కదా, అధికారంలో ఉండి నీచ రాజకీయాలు చేశారు, ప్రతిపక్షంలో ఉండి చేశారు, ప్రజలు చేత్కరిస్తున్నారు. నీ బకాయిల్ని మేము తీర్చే ప్రయత్నం పనిలో ఉన్నాం. ఈరోజు నువ్వు రోడ్డు ఎక్కినంత మాత్రం కాదు, నీ టైంలో చాలామంది విద్యార్థులు పరీక్ష రాయకుండానే ఆగిపోయారు, పరీక్ష ఫీజు కట్టకుండానే ఆగిపోయారు, హాల్ టికెట్ తీసుకోకుండా ఆగిపోయారు. పొరపాటున ఎవరైనా మేము మాట్లాడి ఇప్పిస్తే పరీక్ష రాసి సర్టిఫికేట్ తీసుకోకుండా పై చదువులు లేదు, ఉద్యోగాలు లేకుండా ఆగిపోయారు. ఈ బాధ్యత నువ్వు వహించాలి. ఈరోజు మా కలెక్టర్ ఆర్డర్లు ఇచ్చారు, ఎవరైనా పిల్లల్ని పరీక్షలకు ఇబ్బంది పెడితే ఆ కాలేజీ మీద చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇచ్చారు. మీరు ఒకసారి మన కలెక్టరేట్కి పోయి కలెక్టర్ గారిని కూడా అడగండి, ఆవిడ ఇచ్చిన ఆర్డర్ చూపిస్తారు. మేము పిల్లల పక్షాన విద్యా వ్యవస్థ పక్షాన మేము ఉన్నాం.